ఈరోజు కర్నూలులో కావేరీ బస్సు సజీవ దహనం 20 మంది చనిపోవడం, అందులో చిన్న పిల్లలు. వారి కుటుంబాలకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఒక దాదాపు 12-15 మంది బ్రతికి బయటపడ్డారు. వారు చెప్తున్న ఘటనలు చూస్తుంటే షాక్ అవుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోరు. ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ పట్టించుకోరు, బ్రేక్ ఇన్స్పెక్టర్స్ పట్టించుకోరు. 16 చలానాలు కట్టకుండా ఉన్న ఆ కావేరీ బస్సుకి 221 బస్సులు ఇమీడియట్ గా సీజ్ చేయాలి. ఆ ఓనరు ఎక్కడున్నాడో వినోద్ కుమార్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు ప్రకటించడం కాదు ప్రధానమంత్రి, కనీసం ఓనర్ ద్వారా ₹1 కోటి ఇప్పించాలి. ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో మంచి చట్టాలు తీసుకురావాలి. ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయినప్పుడు అహ్మదాబాద్ లో 261 మంది చనిపోతే, అరే బాబు ఎయిర్ ఇండియన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటూ ఒక్కడ పట్టించుకోలేదు సరికదా, అవార్డులు ఇస్తున్నారు వీళ్ళకి. పొలిటికల్ రాజకీయ కరప్షన్ ద్వారా ఈ దేశం సర్వనాశనం అవుతుంది. మనిషికి విలువ లేకుండా పోతుంది. ప్రశ్నించిన వాళ్ళని నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బస్సు ఓనర్స్ రాజకీయ నాయకులకి, ఆఫీసర్స్ కి ఇచ్చినంత డబ్బు ఇచ్చి తప్పించుకుంటున్నారు. చూద్దాం వీరిని అరెస్ట్ చేస్తారా చేయరా, చట్టాలు మార్చుతారా మార్చరా, ₹1 కోటి ఇస్తారా ఎవరా. ప్రతి మీడియా మిత్రులు ఈ వీడియోని షేర్ చేసి, ఇలాంటి ఘటనలు 100,000 జరుగుతున్నాయి. మనిషికి విలువ లేదు. అదే దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ లో ఒక కాఫీ హాట్ గా ఉంది కాలిపోయారంటే ₹25 కోట్ల ఇచ్చారు. మనకి 2 లక్షలు ప్రకటిస్తారు, తర్వాత మర్చిపోతారు. కుటుంబాలను పట్టించుకోరు. రోడ్ల మీద అన్ని రకాల ప్రజలకి, అంటే మనకి, మన బ్రతుకులకి విలువ లేదు. వాళ్ళకుంది. చూసారా, కరోనా వచ్చినప్పుడు కోట్ల మంది చనిపోతే ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారా? ఇప్పించారా ఎవరితోనైనా? అంతే. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.